హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి లైక్ చేసేసి ఫుల్ వీడియో చూసేయచ్చు కదా. ఈరోజు మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని మా పాపను కూడా రెడీ చేసేసాను, మా బాబును కూడా రెడీ చేశాను. ఎటు వాడు నేను లేచిన వెంటనే లేస్తాడు కాబట్టి వాడి పని కూడా నాతో పాటే త్వరగానే అయిపోతుంది అనమాట. ఇంక వాడైతే చూడండి ఇంట్లో ఎంత రచ్చ చేస్తాడో. వాడిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు బరాయించాలంటే చాలా హెడేక్ అయితే వచ్చేస్తుంది అనమాట. వాడు చేసే పనులు ఒకటికి 4 అవుతానే ఉంటాయి. కొంచెం సేపు ఇలా వదిలేసి అట్లా పక్కకి వెళ్ళామనుకోండి ఏదో ఒక పని చేస్తానే ఉంటాడు. ఇప్పుడు చూసారు ఆ కబోర్డు లాగుతానే ఉన్నాడు. అదేమన్నా కొంచెం తగిలింది అనుకోండి ఎంత పెయిన్ వస్తుంది చెప్పండి. అలాగే చేతులు పెట్టేసుకుని కబోర్డు అయితే లోపలికైతే వేసేస్తాడు అనమాట. ఇంకా మధ్యలో చేతి ఇరుకుపోతుంది కదా, ఇంకా ఏడుస్తూ ఉంటాడు. చాలాసేపు అయితే ఏడుస్తాడు. వాడిని ఓదార్చడానికే రోజులో సగం డే అయితే నాకైతే సరిపోతానే ఉంటుంది. ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను, ఇంకో పక్క అయితే ఇంకా బీరకాయ కర్రీ అయితే పెట్టాను అనమాట. ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను కాబట్టి ఇంకా త్వరగానే దీపారాజుని కూడా చేసేసుకుంటాను అనమాట. ఇంకా గార్డెన్లోకి వెళ్ళి పూలన్నీ తెచ్చుకుని ఈ మధ్య పూలు అయితే మంచిగా దొరుకుతున్నాయి అనమాట. దేవుడి దగ్గర ఏదన్నా పువ్వులు పెట్టుకుని మంచిగా పూజ చేసుకున్నాం అనుకోండి ఆ పాజిటివ్నెస్ వేరుగా ఉంటుంది కదా. ఇంకా పూజ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కర్రీ అయిపోయిన తర్వాత మా పాప కూడా టిఫిన్ కూడా పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ తిన్నారు కాబట్టి కొంచెం సేపు ఏదన్నా రాసుకుంటుంది, లేదనుకోండి కొంచెం సేపు మా బాబుని అయితే ఆడిపిస్తూ ఉంటుంది అనమాట. మా పాప ఉన్నంతసేపు బాగానే ఆడుకుంటాడు. ఇంకా మా పాప వెళ్ళిన కాడి నుంచి నాకైతే ఫుల్ టార్చర్ అంటే టార్చర్ చూపెడతాడు. ఈ రోజు అయితే ఇంటి దగ్గర ఏమి ఉండట్లేదండి, చాలా రోజులైతే అయిపోయింది కదా. మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళేది వెళ్ళంది అయితే తెలిసిపోతుంది. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాతే మిగిలిన ఏమన్నా అంట్లు ఏమన్నా ఉంటాయి కదా, ఇంకా అవి కూడా అప్పుడే నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటాను. మళ్ళీ నైట్ వచ్చేటప్పటికల్లా ఇంకా కొంచెం ఎలా అయినా అంట్లు ఉన్నాయి అనుకోండి ఎందుకో మళ్ళీ పని అంతా ఎందుకు చేసుకోవాలా అనిపించేసిద్ది మా బాబుని పెట్టుకుని. ఇంకా అందుకనే మార్నింగే ఎక్కువ వీలైనంత వరకు అయితే పని అంతా చేసేసుకుంటాను. ఈవినింగ్ అయితే ఎక్కువ మొక్కల దగ్గర పని అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే మొక్కల దగ్గరికి అయితే వెళ్తాను. మార్నింగ్ అయితే చేపలు చూసుకోవటం ఇంట్లో పనులు చేసుకోవడం ఇవే సరిపోతుంది. ఇంకా మా పాపనైతే స్కూల్లో వదిలిపెట్టేసిన వెంటనే ఇంకా మా అమ్మ మా తమ్ముడు వీళ్ళు కూడా వస్తానంటే మా పిన్ని వాళ్ళు మొత్తం కలిసేసి ఇంకా మోపిదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే ఇక్కడ దీపారాజన అయితే వెలిగిస్తున్నాము. మా బాబు చూడండి గంట కడతానంటే ఇంకా వాళ్ళ మామయ్య అయితే గంట అయితే కొట్టేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే దీపారాజన దగ్గర పాలు పోసేసి బయట అయితే దర్శనం అయితే చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏదన్నా ఇక్కడ పూజ అలా చేసుకోవాలంటే ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చుని అయితే చేసుకోవచ్చు. ఎటు లేటుగానే వచ్చాం కదా, ఇక్కడే ఇంకా అన్నదాన సత్రంలో అన్నం కూడా తినేసి ఇంకా నిదానంగానే వెళ్దాంలే అన్నట్టు ఇంకా గుళ్ళు అయితే కొంచెం సేపు అలాగే కూర్చున్నాము. మా బాబు అయితే ఎత్తుకుని తిప్పినంతసేపు బాగానే ఉంటాడు, కానీ ఏదన్నా కొంచెం కింద దింపామనుకోండి వాడు చేసే అల్లరి రచ్చ అసలు నార్మల్గా కాదు. ఇంకా మామూలుగా ఇంకా చెప్పలేమన్నమాట. వాడు చేసే రచ్చ అలా ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గర దీపారాజనలు మొత్తం వెలిగించుకుని ఇంకా కాసేపు అయితే ప్రశాంతంగా అలా కూర్చున్నాము. ఇక్కడ హాయ్ చెప్పమంటే ఎలా చూస్తున్నాడు చూడండి. ఇంకా జనాలు మొత్తం చూసాడు అనుకోండి అలాగే చూసుకుంటూ బయట అయితే ఫుల్గా ఆడుకుంటాడు. ఆడుకునేవాడు ఆడుకుంటాడు, ఎటన్నా వెళ్ళిపోను కూడా వెళ్ళిపోతాడు అనమాట. వాడిని అయితే ఎత్తుక్కోలేక అసలు దుంప దిగుతుంది ఈ మధ్య అయితే. ఇంకా నడకొచ్చిన కాడి నుంచి ఇంకా చిన్నపిల్లలతో ఇంకా అంతే కదా, కాసేపు కూర్చుని అలాగే కొంచెము ఇంకా ప్రసాదం అయితే తినేసిన తర్వాత ఇంకా అక్కడ అన్నదానంకి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ శాతం అక్కడే అన్నదాన సత్రంలోనే అన్నం తినే మేమైతే రిటర్న్ ఇంటికి వస్తాము. లేట్గానే వెళ్తాము. మా పాపను స్కూల్ మేము కూడా లేట్గా చాలా లేట్ అనమాట. ఇక్కడైతే మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇంకా మా పిన్ని అయితే ఏదో తీసుకుంటుంది అనమాట. జెండాలో నన్ను కూడా తీసుకోమని చెప్పేసి మా తమ్ముడు అయితే అడుగుతా ఉన్నాడు. మా తాత దగ్గర అయితే ఫోన్పే అలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఇంకా డబ్బులు అయితే నేను తీసుకురాలేదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. వాళ్ళైతే వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒకటి జెండాలు అంతరాలు ఏ ఒకటి తీసుకెళ్తానే ఉంటారు, మళ్ళీ కొంటానే ఉంటారు. వీళ్ళైతే ఎప్పుడు ఈ తాత దగ్గర షాపింగ్ అయితే చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే మా బాబుని మా తమ్ముడైతే ఎత్తుకున్నాడు కదా, ఎత్తుకుంటే కింద దింపని ఏడుస్తుంటే వాడిని అయితే దింపేశాడు అనమాట. దింపిన తర్వాత కూడా ఆ రోడ్లంటే అయితే ఎలా పరిగెత్తుతాడో. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు అయితే ఇక్కడ పనసకాయలు ఉంటే తీసుకుందామని చెప్పేసి మా పిన్ అయితే ఆగి ఇంకా వాళ్ళైతే చూసి తీసుకుంటా ఉన్నారు. మా బాబు అయితే కిందకి దింపమని చెప్పేసి ఎలా అడుస్తున్నాడో. ఇంకా మామ అని చెప్పేసి వాడైతే కింద దింపి ఆడిపిస్తాడు కదా, వాడి దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని అయితే అలాగే ఎత్తుకుని వీడియో అనుకోండి అలాగే ఫోన్ ఇంకా చూస్తూ ఉంటాడు. అలా డైవర్ట్ అయిపోయి ఇంకా ఏడవటం అయితే ఆపేస్తాడు అనమాట. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కొత్తగా నర్సరీ పెట్టయితే ఇంకా మొక్కలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే వచ్చిన తర్వాత మా పిన్ని అయితే ఏదో ఒకటి కొనకుండా అయితే అసలు బయటికి వెళ్ళదు. నేనైతే ఎక్కువ శాతం చూసి వచ్చే రకం అనమాట. మా పిన్ని అయితే అలా కాదు, ఏదో ఒకటి తీసుకునే వస్తుంది. ఇక్కడైతే మామిడికాయ చెట్టు తీసుకో అని చెప్పి మా అమ్మ అయితే అంటే ఇంకా మామిడికాయ చెట్టు అయితే తీసుకుంటుంది. వీడైతే ఇంత పెద్ద చెట్టుల్లో ఏ త్వరలో వెళ్ళి ఏ త్వరలో కూర్చుంటున్నా కూడా మాకే తెలియట్లేదు అనమాట. మొత్తం మొక్కలన్నీ పీకేస్తున్నాడు. ఆ మొక్కలు ఆయన కూడా
కూడా తిరగనియండి అమ్మ తిరగనియండి అని చెప్పేసి ఇంక తిరగనిచ్చాడు అనమాట. ఇంక వీడైతే ఏ మొక్కలు పీకేస్తాడా అని చెప్పేసి నాకైతే ఫుల్ టెన్షన్. ఏ మొక్క అయినా తీసి అలా పీకాడు అనుకోండి ఊరినే వేస్ట్ అయిపోతుంది కదా, వీటితో అయితే ఇంక అలా ఉంటుంది. వీడి చుట్టూ తిరగటమే నాకైతే సరిపోతుంది అనమాట. నేను వచ్చి ఇవి చూసి తీసుకునే దానికన్నా కూడా వీడి చుట్టూ తిరగలేకే కొంచెం అన్న దగ్గర అయితే అనుకున్న మొక్కలు అయితే లేవన్నమాట. అవైతే ఇంక కొన్ని డేస్లో అయితే తెప్పిస్తానంటే సరేలే అన్న అప్పుడైతే తీసుకుంటానని చెప్పేసి ఇంకా మా బాబుని అయితే చూసుకుంటే నేను కూడా అలాగే తిరిగితే ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నారనమాట. వెళ్ళినందుకు ఏదో ఒకటి తీసుకున్నామా లేదా ఎవరో ఒకరు అన్నదే వండి కావాలి కదా. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత వీడు చూడండి బొమ్మలన్నీ వేస్తే వాళ్ళ అక్క ఆడు ఎలా ఆడుకుంటున్నారో ఇంకా వాళ్ళిద్దరైతే ఆడుకుంటానే ఉంటారు. నేనైతే పనులన్నీ చేసుకుంటానే ఉంటాను. ఇంకా బట్టలన్నీ ఆరిపోయిన అన్నీ తీసుకొచ్చేసి ఇంకా మడతలు అయితే పెట్టేస్తున్నాను. నేను బట్టలు మడతేస్తున్నా కూడా నేను బట్టలు అయితే మడతేయకూడదంట, ఏ పని చేయకూడదంట, వాడిని ఎత్తుకోవాలంట. వాడు చూడండి అలా వచ్చి ఒడ్లు అయితే కూర్చుని అలా నవ్వుతున్నాడు. ఇంకా చాలాసేపు అయితే వాడితోనే నాకు టైం అయితే సరిపోతూ ఉంటుంది అనమాట. వీడిని చూసుకోవటము, ఇంట్లో పని చేసుకోవటము, డే అనేది అసలు ఎలా అయిపోతుందో కూడా తెలియదు కదా చిన్నపిల్లలు ఉంటే. ఇంకా మా బాబులంటే అల్లరి పిడుగున్నారనుకోండి అసలు డే అయితే ఒక 1 అవర్లో అయిపోయినట్టే అనిపిస్తుంది. ఫుల్గా ఆడుకునే టైంలోనే మా పాప దగ్గర అయితే వదిలేసి ఇంకా వెనకాల గార్డెన్లో అయితే మొక్కలు అయితే నీళ్లు పెట్టడానికి అయితే వస్తాను అనమాట. వాడిని కూడా తీసుకొచ్చాను అనుకోండి ఉన్నాయే కాసిన మొక్కలు, ఆ మొక్కలు కూడా మొత్తం పీకేసి ఇంకా పక్కన అయితే పెడతాడు. అందుకని వాడిని అయితే గార్డెన్లోకి అయితే అస్సలు తీసుకురాను. నేను ఒక్కదాన్ని వచ్చి ఇంకా నీళ్ళు అయితే పెట్టేళ్తాను అనమాట. పైన పాప వాళ్ళు అయితే కొంచెం కరివేపాకు ఇవ్వమంటే వచ్చి కోసుకెళ్ళండి అమ్మ అని చెప్పేసి చెబుతున్నాను అనమాట. ఇంకా మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టేసి రిటర్న్ వచ్చిన తర్వాత అయితే హోంవర్క్ మా పాప హోంవర్క్ రాసేటప్పుడు కూడా తనైతే అసలు హోంవర్క్లు నీట్గా కూడా రాయనీడు. తన బుక్స్ అన్ని చింపేస్తాడు అనమాట. ఇప్పుడే చాలా బుక్స్ అయితే 2-3 పేపర్లు అయితే చింపాడు అనమాట. వాటిలన్నిటిని ప్లాస్టర్లు వేసి గమ్మేసి అతికియడం అయితే నా పని అయిపోతుంది. ఇంక ఈ అల్లడి పెరుగుతూ అయితే ఇలాగే ఉంటుంది నా ఈవినింగ్ రొటీన్ కానీ మార్నింగ్ కానీ. ఇంత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.